విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల అంశంపై జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం సందర్భంగా కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలటంతో పరిస్థితి కాస్త బాహాబాకి దారితీసింది. కౌన్సిల్ హాల్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేట్ను ముట్టడించాయి. విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూముల అంశంపై జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశం సందర్భంగా కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల మధ్య మాటల తూటాలు పేలటంతో పరిస్థితి కాస్త బాహాబాకి దారితీసింది. కౌన్సిల్ హాల్ లోపల మాత్రమే కాకుండా బయట కూడా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలు జీవీఎంసీ మెయిన్ గేట్ను ముట్టడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళ పరిస్థితులకు కారణాలు ఏంటి? ఎస్ సంపత్, జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లోపల అలానే బయట రెండు ప్రక్కల కూడా రగడ వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గీతం యూనివర్సిటీకి యొక్క భూములు 59.46 ఎకరాల భూమి ఏదైతే ఉందో అది పూర్తిగా భూ కబ్జా చేశారని అయితే వైసీపీ అలానే వామపక్షాలు అయితే గీతం యూనివర్సిటీ చైర్మన్ అయిన ప్రస్తుత ఎంపీ శ్రీ భరత్ పైన అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ భూ వివాదం మీద ఈ రోజు వాళ్ళు అందించడానికి కూడా ఈ రోజు తీర్మానం ప్రవేశపెట్టడానికి అయితే జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఏదైతే 15 అంశాలు ఉన్నాయో ఆ 15 అంశాల్లో ఇది ప్రధాన అంశంగా మొట్టమొదటి అంశంగానే ఈ యొక్క గీతం కాలేజ్ కి సంబంధించి 59 ఎకరాల భూమిని కూడా కట్టజెప్పేందుకైతే ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందని అయితే తీర్మానం ఉంది. ఆ తీర్మానాన్ని ఈ రోజు ఆమోదించడానికి అయితే మీటింగ్ పెట్టారని అయితే ఆరోపణలు చేయడంతో దాదాపు అక్కడ పూర్తిగా వైసీపీ కార్పొరేటర్లు అలానే వామపక్షాలు సైతం కూడా లోపలికి చొచ్చుకుపోయి ఏదైతే మేయర్ పీఠం ఉందో ఆ పోడియం మీదకైతే చొచ్చుకుపోయి నిరసన అయితే వ్యక్తం చేశారు. ఆ సమయంలో మేయర్ ఎవరైతే ఉన్నారో మేయర్ వాళ్ళనైతే వైసీపీ కార్పొరేటర్లను అలానే వామపక్ష కార్పొరేటర్లను తోసుకొని వెళ్లి ఈ యొక్క పోడియం పైన తన కుర్చీ పైన కూర్చోవడం అయితే జరిగిందని అయితే చెప్పొచ్చు. దానికి సంబంధించి జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో ఈరోజు ఉదయం మొత్తం కూడా రసాభాసగానే ఈ యొక్క కౌన్సిల్ అయితే ప్రారంభమైందైతే చెప్పొచ్చు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ కు అయితే ఆ యొక్క విద్యా సంస్థలు ఏవైతున్నాయో విద్యా సంస్థలకి రెగ్యులైజేషన్ చేసి భూములను అప్పగిస్తామని చెప్పేసి అయితే చేస్తున్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా గీతం కాలేజ్ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీకి కట్టచెప్పడం పైన అయితే వామపక్షాలతో సైతం అది ప్రతిపక్షం కూడాను నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి లోపల ఆ విధంగా ఉంటే బయట కూడా మీడియాను కూడా లోపలికి అలౌ చేయకపోవడంతో నిరసనను అయితే వామపక్షాలు సైతం మొత్తం అంతా కూడా చేరుకొని గేట్ బయట జీవీఎంసీ గేట్ బయట అయితే బైఠాయించి వాళ్ళని నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఆ సమయంలో వామపక్షాలకు అలానే పోలీసుల మధ్య కూడా వాగ్వాదం జరగడంతో అక్కడ కూడా కాస్త రసాభాస జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. మొత్తం ఈ రోజు పరిణామం మొత్తం చూసుకుంటే రెండు ప్రక్కల కూడా జీవీఎంసీ లోపల జీవీఎంసీ బయట అయితే ఈ యొక్క వామపక్షాలు ప్రతిపక్షం మధ్య అయితే వాగ్వాదాలు జరిగిన పరిస్థితి ఉండడంతో మరో ప్రక్క అయితే దీనికి సంబంధించి 15 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆమోదించి వెంటనే త్వరిగతిన చేసుకుంటూ తక్షణమే ఆ యొక్క 25 నిమిషాల్లోనే యొక్క కౌన్సిల్ మీటింగ్ అయితే పూర్తి చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ టర్మ్ కి కావచ్చు ఈ ఏడాదికి ఏదైతే మొత్తం 4 ఏళ్ళు నడిచే ఈ యొక్క జీవీఎంసీ ఉంటుందో అది ఇదే లాస్ట్ టర్మ్ కూడా కావడంతో ఈ కౌన్సిల్లో ఏదైతే కూటమి ప్రభుత్వంకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూములను కట్టచెప్పడం కానీ కాంట్రాక్టులు కానీ టెండర్లు కానీ ఇచ్చారని అయితే వైసీపీ ఆరోపిస్తుంది. ఇవి ఈ యొక్క చివరి మీటింగ్ కావడంతో మేము అన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే నగరాన్ని అభివృద్ధి చెందేందుకైతే తీసుకొస్తున్నామని చెప్పేసి కూటమి నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.